శ్రీకృష్ణాయ నమః. హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ 2025లో ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 15న లేక 16వ తారీఖున. అలాగే అష్టమి తిథి రోహిణి నక్షత్రం ఎప్పటి వరకు ఉంటుంది? పూజా సమయాలు ఏంటి? అలాగే శ్రీకృష్ణుని విశిష్టత ఏమిటి? ఈరోజు శ్రీకృష్ణునికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి? ఏ నైవేద్యాలు సమర్పించాలి? అన్ని విషయాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. విష్ణుమూర్తి 10 అవతారాల్లో 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం అండి. ద్వాపర యుగంలో దేవకి వసుదేవులకి 8వ సంతానముగా జన్మించింది శ్రీకృష్ణ పరమాత్ముడండి. ప్రతి ఏటా శ్రావణ మాసంలో అష్టమి తిథి రోజున రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మనం జరుపుకుంటూ ఉంటాం. దీన్నే గోకులాష్టమి అని కూడా అంటారు. కృష్ణాష్టమి రోజున ఆ చిన్న కృష్ణుని పూజిస్తే సకల పాపాలు తొలగుతాయని స్కంద పురాణంలో చెప్పబడింది. ముఖ్యంగా సంతానం లేని వారు బాలకృష్ణుని పూజిస్తే సంతానం కలుగుతుందని, ఆ చిన్న కృష్ణుని ఈరోజు ఉయ్యాలలో వేసి ఊపి భక్తి శ్రద్ధలతో కీర్తనలు సంకీర్తనలు పాడుతూ ఉంటారండి. అలాగే వివాహం కాని వారు ఈ రోజున ఆ కృష్ణ భగవాన్ని పూజించి రుక్మిణి కళ్యాణం ఈ రోజు నుంచి పారాయణం చేయడం ప్రారంభిస్తే గనక త్వరలోనే వివాహం అవుతుంది. అలాగే కృష్ణాష్టమి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వల్ల పూజను ఆచరిస్తారండి. కొన్ని చోట్ల శ్రీకృష్ణుడు అర్ధరాత్రి వేళ జన్మించారు కాబట్టి ఉత్తరాద్రిన అర్ధరాత్రి సమయంలో అయితే పూజను అయితే ఆచరిస్తూ ఉంటారండి. మరికొందరు మధ్యాహ్నం వేళ, మరికొందరు సాయంత్రం వేళ ఆ చిన్న కృష్ణుడు ఇంటికి వచ్చినట్టు భావించి ఆ బాలకృష్ణుని పాదాలను వేసి ఆ బాలకృష్ణుడికి స్వాగతం పలుకుతారండి. ఈరోజు కృష్ణ పరమాత్ముడికి ముఖ్యంగా పెట్టవలసింది వెన్నండి. కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం కాబట్టి వెన్ననైతే నివేదించండి. ఇక అటుకులు, బెల్లం, పోహ, లడ్డు, పాలు, పెరుగు, పండ్లు ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఈరోజు ముఖ్యంగా తులసి మాలను అయితే గనక సమర్పించండి. తులసి దళాలను కానీ, పసుపు రంగు పుష్పాలను కానీ, తెలుపు రంగు పుష్పాలను కానీ, అలాగే తులసి దళాలతో అష్టోత్తరం కానీ చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయండి. అలాగే ఈ రోజంతా కూడా ఓం శ్రీకృష్ణ పరమాత్మ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అనుకుంటూ 108 సార్లు మంత్రాన్ని అయితే జపిస్తే మంచిదండి. లేకపోతే కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ కూడా 108 సార్లు జపించవచ్చండి. షోడోపచార పూజ కానీ, పంచోపచార పూజ కానీ ఆచరించాలండి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు ఈ రోజు నుంచి ఓం దేవకీ సుతం గోవింద వాసుదేవ జగత్పతి దేహిమే తనయా కృష్ణ త్వామహం శరణేగతః అనే మంత్రాన్ని ఈ రోజు నుంచి 108 సార్లు పారాయణ చేస్తే కనుక తప్పకుండా సంతానం కలుగుతుందండి. అలాగే ఈ రోజున ముఖ్యంగా గోపూజన అయితే ఆచరించాలండి. లేకపోతే కనుక గోవులు ఏవి దగ్గర లేనప్పుడు గోవు విగ్రహాన్ని కూడా పూజించవచ్చండి. కృష్ణాష్టమి రోజు సాయంత్రం సమయంలో పురవీధుల్లో ఉట్లు కుట్టే పోటీ పెడతారండి. పోటీ పడి కొడతారు. అందుకే కృష్ణాష్టమి పండుగను ఉట్ల పండుగను కూడా పిలుస్తారు. దీన్నే దహి హండి అంటారండి. 2025లో కృష్ణాష్టమి అష్టమి తిథి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంటుంది? అలాగే రోహిణి నక్షత్ర సమయాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. 2025లో కృష్ణాష్టమి ఆగస్టు 15 శుక్రవారం తెల్లవారితే 1:26 నుంచి అష్టమి తిథి ప్రారంభమై ఆగస్టు 16 శనివారం రాత్రి 10:54 వరకు అయితే ఉంటుంది. అలాగే రోహిణి నక్షత్రం వచ్చి ఆగస్టు 15 శుక్రవారం సాయంత్రం 4:30 నుంచి ప్రారంభమై ఆగస్టు 16 శనివారం సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. అలాగే నిశితకాల పూజా సమయం వచ్చి ఆగస్టు 16 శనివారం తెల్లవారితే 12:04 నుంచి ప్రారంభమై 12:45 వరకు ఉంటుంది. పారణ సమయం వచ్చి ఆగస్టు 16 రాత్రి 9:34 ఇదండి ఈ వీడియో. శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించిన అన్ని వివరాలు కూడా అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.